ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఉన్నత అధికారులతో భేటీ అయ్యారు. ప్రమాద ఘటనపై మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఆరా తీశారు. అయితే ఈ టన్నెల్లో 8 మంది చిక్కుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. టన్నెల్లో చిక్కుకున్న వారు పంజాబ్, జమ్మూ, యూపీ వాసులుగా గుర్తించారు. టన్నెల్లో చిక్కుకున్న వారిలో 4 కూలీలు, ఫీల్డ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ గా ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. సహాయక చర్యలపై అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి చర్చించారు. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా దోమల్పేటలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఈ రోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఎడబగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద 3 కిలోమీటర్ల మేర పైకప్పు కూలడంతో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఉదయం షిఫ్ట్లో సొరంగంలో పనులకు 50 మంది కార్మికులు వెళ్లారు. సొరంగంలో ఏర్పాటు చేసిన రింగులు కింద పడడంతో ప్రమాదం జరిగింది. ఒక్కొక్కరుగా సొరంగం నుంచి 43 మంది కార్మికులు బయటకు వచ్చారు. ఇంకా సొరంగంలో 8 మంది చిక్కుకున్నారు. సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, ఇంకా ఎంతమంది బయటకు రావాల్సి ఉంది? ఏదైతే సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది, లోపల సొరంగ మార్గంలో పూర్తిగా కరెంటు వైర్లను కూడా తెగిపోయి అంధకారంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు సింగరేణి రెస్క్యూ టీం కోసం కూడా ఎదురు చూస్తున్న అధికారులు ఇప్పటికే మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అక్కడ చేరుకున్న అధికారులతో ఒక రివ్యూ కూడా నిర్వహించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించిన పనిలో పడ్డారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఫస్ట్ షిఫ్ట్ లో ఏదైతే 50 మంది పూర్తిగా ఏదైతే టన్నెల్ లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. 14వ కిలోమీటర్ వద్ద వాళ్ళతో పనులు చేయాలి. కానీ ఆ క్రమంలో ఒక్కసారిగా 8 మంది ముందుకు వెళ్లారు. వారి వెనకాల 42 మెంబర్స్ ఉన్నారు. 8 మందిపై కూడా దాదాపు 150 మీటర్ల మేర కూడా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో మట్టి పిల్లలు పూర్తిగా వారి మీద పడినట్లు మనకు తెలుస్తుంది. మిగతా వారి భయభ్రాంతులతో వాళ్ళంతా కూడా మిషన్ ని అక్కడ వదిలేసి అధికారులు అక్కడ ఉన్న ఎవరైతే కార్మికులంతా ఒక్కసారిగా బయటికి పరుగులు పెట్టారు. కానీ ఇంకా 8 మంది ఆచూకి ఇంకా లభించలేదు. ఇంత సమయం పడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నడుచుకుంటూ వచ్చినా కానీ ఇప్పటి వరకు బయటికి వచ్చారని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం వాళ్ళ ఆచూకి లభించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రెస్క్యూ టీం ఏదైతే సింగరేణి రెస్క్యూ టీం కోసం ఎదురుస్తున్నా ఇప్పటికే వైద్య సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఏదైతే రెస్క్యూ టీం కూడా రంగంలో దిగినప్పటికీ కూడా సింగరేణి రెస్క్యూ టీం కోసం అయితే ఎదురు చూసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వారంతా కూడా సేఫ్ గా రావాలని చెప్తున్నారు. ఆ 8 మంది కూడా ఏదైతే యూపీ, పంజాబ్ తో పాటు మరో రాష్ట్రానికి సంబంధించిన వారని చెప్తున్నారు. వీరంతా ఇందులో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు ప్రాజెక్ట్ ఇంజనీర్ కూడా ఇందులో చిక్కుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 50 మందిలో 42 మంది సేఫ్ గా బయటకు వచ్చారు. కానీ 8 మంది మాత్రం ఇంకా వారి ఆచూకీ లభించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడిక్కడ కూడా బురద కూరుకుపోయింది. ఇదంతా కూడా ఏదైతే వాటర్ ఎక్కువ నిల్వ ఉన్న నేపథ్యంలోనే ఇది జరిగిందని కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఎల్బీసీ గత ఏడాది పూర్తిగా వర్షాకాలం కారణంగా నిలిపివేశారు. కానీ 4 రోజుల క్రితమే ఈ పనులు ప్రారంభమై ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం అని చెప్పొచ్చు. 42 కిలోమీటర్ల మేర కూడా ఈ సొరంగం తవ్వి నల్గొండ అలాగే నాగర్ కర్నూలు జిల్లాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 2005లో ప్రారంభించారు. కానీ పనులన్నీ నత్తనడగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఉన్న అధికారులు అంచనా వేయలేకపోయారు. పూర్తిగా వాటర్ తో పూర్తిగా అక్కడ ఉండడం నేపథ్యంలో దాన్ని అంచనా వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ఒక ప్రాథమిక అంచనా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా 8 మంది బయటికి రావడానికైతే కృషి చేస్తున్నారు. అక్కడ ఉన్న పూర్తిగా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. అయితే సహాయక చర్యలకు మాత్రం కొంత అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే పూర్తిగా దట్టమైన పూర్తిగా అక్కడున్న పరిస్థితులు కావచ్చు, అలాగే కరెంటు లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఆటంకంగా మారుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సింగరేణి రెస్క్యూ టీం వస్తేనే పూర్తిగా వివరాలు తెలియజేస్తుంది. వాళ్ళు సేఫ్ గా రావాలనేది కూడా ఇక్కడ అధికారులు కావచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై కూడా ఆరా తీశారు. వాళ్ళు కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నాగర్ కర్నూలు ఎస్పీ కూడా అక్కడ చేరుకున్నారు. అలాగే మంత్రులు కూడా అక్కడనే ఉన్నారు. అధికారులు అక్కడనే ఉండి పూర్తిగా సహాయక చర్యలకు ఎలా వెళ్ళాలి, లోపలికి వాళ్ళని ఎలా కాపాడాలి దానిపైన కూడా పూర్తిగా రివ్యూ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా 8 మంది కార్మికులు సేఫ్ గా రావాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.